మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా దగ్గర నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ కోసం పునాది తవ్వుతుండగా ప్రహరీ గోడ కూలిపోయింది. ఆ సమయంలో పనిచేస్తున్న కూలీలపై కాంపౌండ్ వాల్ కూలిపడింది. ముగ్గురు కూలీలు శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులను కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఇద్దరు కూలీల మృతదేహాలను వెలికితీశారు. మరో కూలీ మృతదేహం కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, సహాయక చర్యలు ఎంతవరకు వచ్చే అప్డేట్స్ ఏంటి ఉమేష్ ఈ ఘటనకు సంబంధించి? గుడ్ ఈవినింగ్ సునీత. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్మాణ పనుల వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణ పనులు చేస్తుండగా ఆ పక్కన ఉన్నటువంటి ఏదైతే ఇంటి గోడ శిథిలావస్థలో ఉన్నటువంటి ఇంటి ప్రహరీ గోడ ఆ కూలీలపై కూలడంతో దాదాపు ఆ శిథిలాల్లో నలుగురు కూలీలు చిక్కున్నారు. ఏదైతే పక్కనే ఉన్న ఆసుపత్రికి ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చిన స్థానికులు ఇది గమనించి హుటాహుటిన పరిగెత్తుకుంటూ వచ్చి ఆ శిథిలాల కింద ఉన్నటువంటి ఒక కూలీని కాపాడి వెంటనే అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురు కూలీలు శిథిలాల కింద చిక్కుకొని పోయారు. అయితే ఏదైతే శిథిలాల కింద చిక్కుకొని పోయి వెంటనే అటు పోలీసులకు సమాచారం అందించడంతో అటు పోలీసులతో పాటు అగ్నిమాపక ఏదైతే సిబ్బంది కూడా వారితో పాటు స్థానికులు కూడా సహాయక చర్యలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఇద్దరు కూలీలను ఏదైతే చిక్కుకున్న ముగ్గురు కూలీలో ఇప్పటికి ఇద్దరు కూలీలు అక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తా ఉన్నది. మొత్తంగా ముగ్గురు చిక్కున్నారు. అందులో ఇద్దరు మృతదేహాల కూలీలను ఏదైతే బయటికి కూడా వెలికి తీయడం జరిగింది. మరో కూలీ ఏదైతే మృతదేహాన్ని ఏదైతే దాన్ని గుర్తించేందుకు కూడా అది పోలీసులు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. మొత్తంగా ఏదైతే ఈ ఘటనకు సంబంధించి నలుగురు కూలీలు పనిచేస్తున్నట్టు తెలిసింది. వీళ్ళు గత దాదాపు 15 రోజులుగా ఏదైతే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలానికి చెందిన ఈ నలుగురు కూలీలు కూడా గత 15 రోజులుగా కూడా ఇక్కడే కూలీ పనులు చేస్తున్నారు. ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రి నిర్మాణ పనులు చేస్తుండగా పక్కనే ఉన్నటువంటి ఆ ఇంటి నిర్మాణం శిథిలావస్థలు ఉంది. గతంలో కూడా యజమాని కూడా పలుసార్లు కూడా వీళ్ళు ఏదైతే కూలీలు కూడా ఏదైతే ఆ నాసి రకమైనటువంటి ఆ గోడ చాలా రోజుల కిందట నిర్మించింది, అది శిథిలావస్థలో ఉన్నాయని యజమాని కూడా కూలీలు చెప్పారంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు. ఆయన కూడా యజమాని పట్టించుకోలేదు. నిర్మాణ పనులు చేయమని చెప్పడంతో నిర్మాణ పనులు చేస్తుండగా కూడా కూలడంతో ఇప్పుడు ఏదైతే ఈ విషయం చోటు చేసుకుందని అంటారు. మరో కూలీ ఆచూకీ కోసం కూడా అటు పోలీసులతో పాటు ఇటు అగ్నిమాపక శాఖ ఏదైతే అధికారులు కూడా సహాయ చర్యలు చేపట్టారు. ఏదైతే శిథిలాలకు సంబంధించి పెద్ద పెద్ద కాంక్రీట్ దిమ్మలు ఉండడంతో సహాయ చర్యలు లేట్ అవుతున్నాయి. దాంతో డ్రిల్లింగ్ మిషన్లతోటి ఏదైతే ఆ కాంక్రీట్ సంబంధించిన దిమ్మలను పగలగొడుతూ సహాయ చర్యలు పాల్గొన్నారు. మొత్తంగా ఘటనకు సంబంధించి ఏదైతే ఈ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి బాపురాం శంకర్, అలాగే రుద్రారపు హనుమంతు, పోషన్న అనే ముగ్గురు కూలీలు ఈ ఘటనకు సంబంధించి చిక్కుకున్నారు. వీరిలో ఇద్దరు కూలీలు శంకర్ తో పాటు హనుమంత్ ఇప్పటికే వారి మృతదేహాలను అధికారులు ఏదైతే పోలీసులు వెలికి తీశారో మరో పోషన్న అనే కూలీ కోసం కూడా ఇప్పటికే సహాయ చర్యలు కూడా కొనసాగుతుంది. మొత్తంగా ఈ ఏదైతే ఈ నిర్మాణ పనులు జరుగుతున్నా కూడా సారి కూడా కూలిన ఘటన కూడా తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు సునీత. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ.